దర్శనం. చిత్తులో కనిపించేది జాగ్రత్త ప్రపంచం, చిత్తంలోనిది స్వప్న ప్రపంచం. ఇప్పుడు స్వప్నంలో మనం మేల్కొని ఉన్నప్పుడు చూసిన వస్తువుల్ని, మనుషుల్ని చూసాం. ఆ సంఘటనలే మనకి మళ్ళీ కనిపించాయి కలలో ఉన్నప్పుడు. దీన్నే రివర్సులో ఆలోచన చేయండి. స్వప్నంలో చూసింది జాగ్రత్తలో కనిపించింది అని అనుకోండి. అప్పుడేమవుతుంది? మేల్కొని ఉన్నది కళ అవుతుంది అంత. అక్కడ చూసిందే ఇక్కడ కూడా కనిపించింది. ఎందుకు అలా కనిపించకూడదు? అక్కడ చూసింది నువ్వే, ఇక్కడ చూస్తున్నది నువ్వే కాబట్టి అక్కడ అయినప్పుడు ఇక్కడ ఎందుకు కాకూడదు? అందువల్ల స్వప్నంలో మేల్కొని ఉన్నవి నువ్వు చూస్తున్నట్టుగానే స్వప్నంలో చూసినవే మళ్ళీ మేల్కొని ఉన్నప్పుడు చూస్తున్నావు అంతే. ఇలా అయితేనేమి, అలా అయితేనేమి అన్నప్పుడు ఏమైంది అర్థం? అంటే బ్రహ్మ సత్యం అనేది తెలిసింది. జాగ్రత్తలో ఉన్నప్పుడు ఈ జగత్తు మిథ్యా అని తెలిసింది కాబట్టి బ్రహ్మ సత్యము అనే భావన మన మనస్సుకి వచ్చింది. దీన్నే సంస్కారం అంటారు.